ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆనాడు ఇస్సాకు గారు ఆ దేశమందు ఉన్నవాడై ఆయన ఏం చేశారంటండి, విత్తనము వేశారంట. అది దేవుని యొక్క కృపను బట్టి నూరంతలు ఫలాన్ని పొందుకున్నారట. హల్లెలూయా. ఈరోజు అదే మాటను దేవుడు వాగ్దానముగా నీకిస్తూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన అనే విత్తనము, ఎవరైతే బిడ్డలు యథార్థంగా జీవిస్తూ విత్తుతూ ఉన్నారో వారందరి జీవితంలో దేవుడు గొప్ప ఫలింపు ఇవ్వబోతున్నారు. ఆమేన్. చాలామంది చూడండి, దేవుని సన్నిధిలో ఏదైనా చేయడానికి ఇష్టపడతారు, కానీ ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవంలోనికి రారు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నావో నీతో దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మొరపెట్టే ప్రార్థన చేసే వ్యక్తిగానే ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ విత్తనము గనక నువ్వు వేయగలిగితే నూరంతల ఫలము నీ బిడ్డల విషయంలో, నీ చేతి పని విషయంలో, నీ సమస్త విషయంలో కూడా దేవుడు అద్భుతమైన ఫలింపు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. ఇస్సాకు గారికి అంత కృప ఎలా వచ్చిందంటే ఆయన తండ్రి అయిన అబ్రహాము నుంచి నేర్చుకున్నాడు ప్రార్థన, దేవునికి లోపడ్డం, దేవునితో సహవాసం చేయడం అనేది తండ్రి అయిన అబ్రహాము గారి దగ్గర ఇస్సాకు నేర్చుకున్నాడు గనక ఇస్సాకు ఆ దేశములో ఉన్నప్పుడు విత్తనాన్ని వేశాడు. ఈరోజు నీవు కూడా నీ తల్లిదండ్రులను బట్టో, నీ సంఘ కాపరిని బట్టో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని కోసం చేయాలి. ఏదైనా దేవుని కోసం నేను ఏదైనా ఇవ్వాలి, నేను దేవుని సన్నిధిలో వాడబడాలనే ఒక ఆలోచన కలిగి విత్తనం వేయగలగాలి. నీ కష్టార్జితం అనే విత్తనము, ప్రార్థన అనే విత్తనము, ఎదుటివారి గురించి ప్రార్థన చేసే విజ్ఞాపన అనే విత్తనము నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా వేయగలుగుతావో, చేయగలుగుతావో తప్పకుండా నువ్వు ఒక గొప్ప ఫలింపును చూస్తావు. ఆమెన్. బహుశా ఈరోజు ఒక గొప్ప ఫలింపుకి నీలో కానీ మనలో కానీ ఏదన్నా ఒక చిన్న ఆటంకం ఉందేమో. ఈ వాగ్దానం వింటున్న నీతో ప్రభువు మాట్లాడుతూ ఉండగా ఒక్కసారి ఆలోచించే. గొప్ప ఫలింపుకి, గొప్ప ఆశీర్వాదానికి బహుశా ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఒక చిన్న ఇబ్బంది అడ్డంగా ఉందేమో. దాన్ని తొలగించు. అది గర్వమైన, కోపమైన, ద్వేషమైన, అహంకారమైన ఏదైనాను కూడా ఈరోజు మనం సరిచేసుకోగలిగితే దేవుని యొక్క గొప్ప దీవెన ఆశీర్వాదానికి మనం ఈరోజు వారసులు అవ్వబోతున్నాం. మనం గొప్ప దీవెన ఈరోజు పొందుకోబోతున్నాం. ఎందుకంటే ఈ వాగ్దానం ఇచ్చేది మనుష్యులు కాదు. ఈ వాగ్దానం ఇచ్చేది మన వల్లే చనిపోయేవారు కాదు. చనిపోయి తిరిగి లేచిన మన తండ్రి అయిన యేసయ్య, మన కొరకు త్వరలో రానయ్యున్న యేసయ్య ఈరోజు నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. నూరంతల ఆశీర్వాదం నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. నూరంతల దీవెనను పొందుకోబోతూ ఉన్నావు. ఆమెన్. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. చాలా గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.